ఈరోజు మన మైండ్ కూడా అనేక సార్లు టూ థాట్స్, బయట ఒకలాగా లోపల ఒకలాగా, దేవుని కొరకు ఒకలాగా, లోకం కొరకు లేకపోతే స్వార్థం కొరకు ఒకలాగా. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మీరు, వాట్ ఈస్ ద ప్రెషర్ దట్ యూర్ ఫీలింగ్ ఇన్సైడ్? మేబీ అవుట్ సైడ్ ఇట్స్ ఆల్ గుడ్. బయట సొసైటీలో చూస్తానికి వండర్ఫుల్ ఫ్యామిలీ, పర్ఫెక్ట్ ఫ్యామిలీ, పర్ఫెక్ట్ లైఫ్, వండర్ఫుల్ జాబ్, మంచి ఉద్యోగం, మంచి కుటుంబం, మంచి ఆదాయం, మంచి జ్ఞానం, మంచి బిడ్డలు, వాట్ ఎవర్, మంచి ఇల్లు, మంచి బయటికి అంతా మంచిగా కనపడచ్చు. కానీ లోపల పరీక్షించుకోవాలి. ఎందుకంటే దేవుడు హృదయ రహస్యాలు ఎరుగున్న దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాడు, మీలో మీ జీవితం ఎట్టెళ్తుందో దృష్టి కలిగి విశ్వాసంతో బ్రతుకుతున్నారా? లేకపోతే దేవుడు ఒక మాట అడుగుతూ, కొంతమంది చూడండి ఇక్కడ ఒక మాట అడుగుతారు, మళ్ళీ వెంటనే అక్కడ ఒక మాట అడుగుతారు. కొంతమంది చూడండి దేవుని దగ్గరకు వచ్చి దేవా నీ చిత్తం ఏంటి అడుగుతారు, మరి లోకస్తుల దగ్గరికి లోక మార్గం, లోక జ్ఞానాన్ని అడుగుతారు. ఇట్లా అవ్వదు. దేవుని వైపు పెడుతున్నాం, దేవునిలోకి రా. ఈరోజు విశ్వాసులు ఎందుకు ఒత్తిడికి గురవుతున్నారు? ఎందుకంటే ప్రతి విశ్వాసికి తెలుసు, నీ భారం యెహోవా మీద మోపు, నీ భారం యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఈ మాట అందరికి బాగా తెలుసు. కానీ ఎందుకు చాలామంది ఒత్తిడిలోకి వెళ్ళిపోతామంటే, దేవుని నమ్ముతానని అంటారు, ప్రార్థన చేస్తున్నానంటారు, ఆలయానికి క్రమంగా ఉన్నానంటారు, నేను భక్తిపరుణ్ణి, నేను ప్రభు బల్లో పాల్పొందుతున్నానంటారు. కానీ వారి మనసులో మాత్రం వారి ఒత్తిళ్ళు వారే, వారి ఆలోచనలు వారే, వారు కన్ఫ్యూజన్లో వారే ఉంటారు. బయటకు పంచుకోరు, దేవుని దగ్గర చెప్పరు. ఈరోజు చాలామంది వారి భారంలో వారు మూసుకుంటూ దేవుణ్ణి నమ్ముతున్నారు కాదని కాదు, దేవుని దగ్గరికి వస్తున్నారు కాదని కాదు, కానీ వారి మనసులో ఉన్న తలంపులు దేవుని పాదాల దగ్గర పెడతలేదు. వారి మనసులో ఉన్న ఆలోచనలు దేవుని దగ్గర సమర్పిస్తలేదు. దేవుని వాక్యంలో ఎదుగు ఇప్పుడు చెప్పిన మాటే కీర్తన 55:22 వచనం ఒకసారి చూద్దామా? నీ భారము యెహోవా మీద మోపుము, యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, ఆయనే నిన్ను ఆదుకొనును, ఆయన నిన్ను ఆదుకుంటాడు. నీ భారం యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకుంటాడు.